విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరే తెలుగు చిత్రరంగానికి రెండు కళ్ళలా మెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరు హీరోలు అందించారు. వీరిద్దరిలో కొన్ని సారూప్యాలు, మరికొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఇద్దరు హీరోలు కాకముందు స్టేజి మీద స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే 1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో రాచమల్లు దౌత్యం నాటకంలో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్. దశాబ్దాల తరబడి తెలుగు చిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రథచక్రాలుగా నిలిచారు. తెలుగు చిత్రరథాన్ని తెలుగు గడ్డకు తరలించడానికి ఎంతో కృషి చేశారు. అంతేకాదు వీళ్ళిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పారు. ఆరోగ్య విషయాలతో సహా అన్నింటా క్రమశిక్షణతో మెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమకి గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే. స్టార్డమ్ అనే మాట ఈ మహానటుల కాలంలోనే తెలుగునాట ప్రవేశించింది. 1932లో మాట నేర్చిన తెలుగు సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన వచ్చిన 7 ఏళ్ల అనంతరం రామారావు సినీరంగ ప్రవేశం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం ధర్మపత్ని. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ మన దేశం. వీళ్ళిద్దరూ తమ మొదటి సినిమాల్లో గుర్తింపు పొందని పాత్రల్లో నటించారు. అంతేకాదు ఆ తరువాత కొన్నేళ్లకు 6 నెలల తేడాతో హైదరాబాద్లో స్టూడియోలు నిర్మించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. అక్కినేని అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియో స్థాపించారు. స్వర్ణయుగం తొలి దశాబ్ద కాలంలో విడుదలైన చిత్రాల సంఖ్యలో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండడం గమనార్హం. స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వీళ్ళిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలున్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు ఇన్ని సినిమాల్లో, ఇన్ని జోనర్స్లో కలిసి నటించలేదు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. 1950లో పల్లెటూరి పిల్లతో ప్రారంభించి ఆ తర్వాత సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూ కైలాస్, రేచుక్క, కుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, చివరగా సత్యం శివం చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు ఈ అగ్రనటుల ఇద్దరి మధ్య మాటలే లేవు. మళ్ళీ 1977లో విడుదలైన చాణక్య చంద్రగుప్త చిత్రంలో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి నటించారు. ఈ మూవీని రామారావు ఆయన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా నటిస్తే అక్కినేని చాణక్యుడిగా నటించారు. మరోవైపు తమిళ నటుడు శివాజీ గణేశన్ ఈ చిత్రంలో అలెగ్జాండర్ పాత్రలో నటించారు. చాణక్య చంద్రగుప్త తర్వాత తన రెగ్యులర్ ప్రొడ్యూసర్ విబి రాజేంద్ర ప్రసాద్తో కలిసి నాగేశ్వరరావు నిర్మించిన రామకృష్ణులు చిత్రంలో వీళ్ళిద్దరూ మరోసారి కలిసి నటించారు. ఇక ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాణంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం వీరిద్దరూ కలయికలో వచ్చిన చివరి చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమను విస్తృతం చేయాలనే లక్ష్యంతో, ధ్యేయంతో కృషి చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సేవలను ప్రేక్షకులే కాదు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1968 జనవరి 26న ఇద్దరిని ఒకేసారి పద్మశ్రీ బిరుదుతో సత్కరించి గౌరవించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఈ ఇద్దరి అగ్రనటులు నటించిన చిత్రాలకు దక్కడం విశేషం. ఈ అగ్రనటులు ఇద్దరు హిందీ సినిమాల్లో నటించారు. అక్కినేని సువర్ణ సుందరి హిందీ రీమేక్లో నటిస్తే ఎన్టీఆర్ చండీరాణి, నయా అగ్ని సినిమాల్లో నటించారు. మరోవైపు వీళ్ళిద్దరూ తమిళంలో కూడా తమ సత్తా చాటారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారే. ఏఎన్ఆర్ది గుడివాడ తాలూకా వెంకటరాఘవాపురం, రామారావుది నిమ్మకూరు. వీరిద్దరూ సినీ పరిశ్రమకు నట వారసులను అందించారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, నాగేశ్వరరావు తనయుడు నాగార్జున టాలీవుడ్ అగ్ర హీరోలుగా ఇప్పటికీ తమ సత్తా చాటుతున్నారు. అక్కినేని, నందమూరి రెండు కుటుంబాలకు చెందిన 3వ తరం నట వారసులు కూడా సినిమాల్లో తమదైన ప్రత్యేకతతో రాణిస్తుండడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.